రూట్ కాజ్ నేను కూడా ప్రశ్నించడం మొదలెట్టాను. నొప్పి వస్తే ఎందుకు వచ్చింది అని ఫస్ట్ అడుగుతున్నాను. ఇదివరకు అయితే ఒక పెయిన్ కిల్లర్ తీసి వేసేసుకునేదాన్ని. మార్పు ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లం వచ్చింది ఏ టాబ్లెట్ ఇస్తారు అని అడగటం కంటే నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, సెల్యులార్ డిస్ట్రెస్ ఎందుకు జరుగుతుంది, 25 నుంచి 35 లక్షల కోట్ల కణాలు సెల్స్ అన్ని కలిపి ఒక హ్యూమన్ బాడీగా మారినప్పుడు మనం ఆర్గన్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, సెల్యులార్ లెవెల్కి ఎందుకు వెళ్ళము. 11 HbA1c ఉన్న వాళ్ళు మీ దగ్గర 2-3 నెలలు మీ ప్రోటోకాల్స్ ఫాలో అయిన తర్వాత అది చాలా రీజనబుల్ గా 6కు రావడం, 6.5కి రావడం. HbA1c 16.8 ఉన్నది కూడా 120 days లో 5.9కి వచ్చింది కేసులు టెస్టిమోనియల్ పంపిస్తాను. థైరాయిడ్ ఫర్ ఎగ్జాంపుల్ 23 ఉన్నాం, నిన్నే 23.3 TSH ఉంది, 4 ఉండాల్సింది. అండ్ విదిన్ 45 days వెయిట్ గెయిన్ లాంటి చిన్న చిన్న సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మొదలుకొని క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వాళ్ళకు కూడా రెమిషన్ చూపించగలిగారని చెప్తున్నారు. Any ailment can be addressed because we are addressing the root cause first, starting with micronutrient deficiency. సెల్ లోపల ఉన్న మైటోకాండ్రియల్ లెవెల్లోకి వెళ్తున్నాం, ఆటోఫేజీ చెప్తున్నాం, మాల్ ఫంక్షనింగ్ సెల్స్ కూడా బ్రేక్ డౌన్ చేయగలిగే కెపాసిటీ. ఈ విధానంలోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కమిట్మెంట్తో వాళ్ళు పాటిస్తేనే వాళ్ళకి అలాంటి రిజల్ట్స్ వస్తాయి. తగ్గిన ఎన్నెన్నో కేసులు టెస్టిమోనియల్స్ మేము చూసాం, మీరు రాబోయే రోజుల్లో కూడా చూపించబోతున్నారు మాకు. ఆల్మోస్ట్ 80,000+ ఇబ్బందులతో ఉన్న వాళ్ళు మన దగ్గరికి ఇప్పటి వరకు వచ్చారు. వెరీ సూన్ మనం క్రాస్ దట్ 1 lakh barrier ఆల్సో. అదే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోతే అమాంతం 5 లక్షల బిల్లు వస్తే అప్పుడు ఏం చేస్తారు? అక్కడ దాకా వెళ్లకుండా ఉండటానికి చేసే ప్రయత్నమే సెల్ హెల్త్ విధానం అని నేను చెప్తున్నాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. మనకి అనేక వైద్య విధానాలు చూస్తూ వచ్చాం. కొన్ని ఏంటంటే నొప్పి పెట్టినప్పుడు నొప్పి తగ్గడానికి మందు వేస్తారు, కానీ యాక్చువల్గా నొప్పి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించే వైద్య విధానం మాత్రం మనకి దీర్ఘకాలిక పరిష్కారం ఇస్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం సెల్ హెల్త్ సిరీస్లో ఇదే విషయం గురించి మాట్లాడబోతున్నాం. మూల కారణం ఏమిటి, అసలు ఒబేసిటీ, డయాబెటీస్, ఇంకా ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజ్, హైపర్ టెన్షన్, ఇవన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి? మామూలుగా ఆరోగ్యంగా ఉండవలసిన వాళ్ళల్లో, యంగ్స్టర్స్లో కూడా ఇవాళ రోజుల్లో దాని మూల కారణం ఏంటి? వన్స్ అగైన్ మనతో పాటు ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ డాక్టర్ చింతా రవికుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ ద రూట్ కాజ్ ఎఫెక్ట్. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్, డూయింగ్ వెరీ వెల్ సార్. రూట్ కాజ్ నేను కూడా ప్రశ్నించడం మొదలెట్టాను. నొప్పి వస్తే ఎందుకు వచ్చింది అని ఫస్ట్ అడుగుతున్నాను. అమాంతం ఇదివరకు అయితే ఒక పెయిన్ కిల్లర్ తీసి వేసేసుకునేదాన్ని. ట్రూ, మీలాగానే అందరూ మాట్లాడాలి. ఎందుకంటే మార్పు ఎక్కడ వస్తుందంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఏ టాబ్లెట్ ఇస్తారు అని అడగటం కంటే నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, సెల్యులార్ డిస్ట్రెస్ ఎందుకు జరుగుతుంది అని అడగటం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. దాన్నే కదా మనం రూట్ కాజ్ అంటాం. మన బాడీ బిల్ట్ ఆఫ్ సెల్స్, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ తో తయారైనప్పుడు సెల్యులార్ లెవెల్లో రూట్ కాజ్ ఉంటుంది అనేది మనం విశేషంగా చెప్పుకుంటుంది. 25 నుంచి 35 లక్షల కోట్ల కణాలు సెల్స్ అన్ని కలిపి ఒక హ్యూమన్ బాడీగా మారినప్పుడు మనం ఆర్గన్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, సెల్యులార్ లెవెల్కి ఎందుకు వెళ్ళము అనే దాని మీదే మన లాస్ట్ సీజన్ అంతా కూడా నడిచింది. సో సెల్ తప్పు చేస్తే జబ్బు వస్తుంది అనేది బేసిక్ రూట్ కాజ్, అన్నిటికీ మూలమైన రూట్ కాజ్ అయితే అది ఎందుకు తప్పు చేస్తుంది అనే రూట్ కాజ్ లోకి వెళ్తే అందవలసిన పోషకాలు అందట్లేదు, అందకూడని విష పదార్థాలు మితిమీరి అందుతున్నాయి. సో మనం సెల్ హెల్త్ క్లినిక్ లో రూట్ కాజ్ అడ్రస్ అంటే స్టార్టింగ్ విత్ డెఫిషియన్సీని అడ్రస్ చేస్తూ బాడీని డీటాక్స్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ రూట్ కాజ్ అడ్రసింగ్ మెకానిజం ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్. సో వీటికి సార్ మీరు బ్లడ్ టెస్ట్లు అవి చేయిస్తారు ఫస్ట్, అంటే మీ దగ్గర ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి అర్థం చేసుకోవడానికి? నార్మల్ బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తాం. బ్లడ్ టెస్ట్ ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ టెస్ట్లు నార్మల్గా ఉన్నప్పటికీ లోపల డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. బ్లడ్ టెస్ట్లు అన్ని నార్మల్గా ఉన్నాయి కదా, మరి ప్రాబ్లం ఏంటి అని పేషెంట్లు అడుగుతారు. బ్లడ్ టెస్ట్లు అబ్నార్మల్గా ఉన్నాయంటే ఆల్రెడీ అది అడ్వాన్స్డ్ స్టేజ్ కింద లెక్క. బాడీ 60-70% డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ అవ్వకముందే బాడీ సిమ్టమ్స్ చెప్తూనే ఉంటుంది. చిన్న చిన్న సిమ్టమ్స్, ఫెటీగ్ అనో, స్లీప్ డిస్టర్బెన్సెస్, హెయిర్ ఫాల్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఏదో చెప్తానే ఉంటుంది. దేర్ ఆల్ సెల్యులార్ డిస్ట్రెస్ సిగ్నల్స్. సో మనం టెస్ట్లు చేసేటప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ ఉంది, లేదా డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, బీపీ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, అవన్నీ ఆల్రెడీ అడ్వాన్స్డ్ స్టేజ్లో డ్యామేజ్ జరిగిపోయిందని యొక్క ఎక్స్ప్రెషన్స్. దే ఆర్ జస్ట్ లేబుల్స్. అవి ప్రాబ్లమ్స్ కాదు, జరిగిపోయిన డ్యామేజ్ యొక్క ఎక్స్ప్రెషన్స్ అవి. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ సెల్ హెల్త్ క్లినిక్. మనం జబ్బు వచ్చిన తర్వాత డయాగ్నోస్ చేయటం కాకుండా అడ్రస్సింగ్ ద రూట్ కాజ్ అనేటప్పుడు వీ హ్యావ్ టు గో ఇన్ టు సెల్యులార్ లెవెల్, నాట్ ఆర్గన్ లెవెల్. ఆర్గన్ ట్రీట్ చేయాల్సిన కంటే సెల్యులార్ కరెక్షన్ చేయటం ఇంపార్టెంట్ అనేది సెల్ హెల్త్ నమ్మే
బేసిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు సెల్ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి, దాని రూట్ కాజ్ ఎక్కడ ఉంది? దాని రూట్ కాజ్ సెల్ లోపల ఉన్న మైటోకాండ్రియాలో ఉంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఒక పవర్ ప్లాంట్. సెల్లో పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం. అది ఎనర్జెటిక్ గా ఉంటే ఏటీపీ ప్రొడక్షన్ అంటాం, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సెల్ ఎనర్జీ కావాల్సిన ఏటీపీస్ అంటాం. అవి ప్రొడక్షన్ సవ్యంగా జరుగుతాయి. సో మైటోకాండ్రియా వీక్ అయితే ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. సో ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గితే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందా సార్, లేదు ఇండిపెండెంట్ రెండు? నో, ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గుతాం, ఇన్ఫ్లమేషన్ పాత్వేస్ ఇంక్రీజ్ అవ్వడానికి బేసిక్ స్టెప్ అది. ఓహో. సో మైటోకాండ్రియల్ హెల్త్ వరకు, అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన మైటోకాండ్రియల్ హెల్త్ వరకు కూడా మనం వెళ్ళి అడ్రస్ చేస్తే ఇంకా దాన్ని మించిన రూట్ కాజ్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒబేసిటీకి వచ్చింది, ఎందుకు? దాని రూట్ కాజ్ ఏంటి? టూ మచ్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బాడీ. అప్పుడు గ్లూకోజ్ అగైన్ గాట్ కన్వర్టెడ్ ఇన్ టు ట్రైగ్లిసరైడ్స్ అండ్ స్టోర్డ్ ఇన్ ద ఎడిపోస్ టిష్యూస్. సో దాన్ని అడ్రస్ చేయాలంటే ఏం చేయాలి? బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వకుండా గ్లూకోనియోజెనిసిస్ ప్రక్రియ ద్వారా లివర్ మళ్ళీ దాన్ని ఫ్యాట్ గా కన్వర్ట్ అయిన గ్లూకోజ్ ని మళ్ళీ గ్లూకోజ్ గా మార్చేసి బాడీని వాడుకోమనాలి. దట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఈదర్ డయాబెటిక్ ఆర్ ఒబేసిటీ. అవును. ఆటోఇమ్యూన్ కండిషన్స్ వచ్చిందంటే దాని రూట్ కాజెస్ ఏంటి అని ఆలోచిస్తాం. either it is gut issue or it is stress issue or it is deficiency. One of these will be the root causes. That factors, co-factors అన్నిటిని మనం అనలైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెర్మినల్ ఇల్నెస్ లో వచ్చినాయండి, దానికి రూట్ కాజ్ ఏంటి అని ఏం చెప్తాం? అవును, ఒక సెల్లో 25,000 జీన్స్ ఉంటాయి ప్రతి సెల్లో. అండ్ దాంట్లో ఐ థింక్ 728 ఆంకోజీన్స్ ఉంటాయి. దాంట్లో ఐ థింక్ ఐ వాస్ టోల్డ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఒక 40 జీన్స్ మాత్రమే ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడానికి టార్గెట్ థెరపీస్ ఉన్నాయి. ఓ జీన్ మ్యూటేషన్ జరిగితే ఆ 40 జీన్స్ లో గనక ఉంది అని మ్యాచ్ అయితే వాళ్ళ టార్గెట్ థెరపీస్ ఆర్ వెరీ ఈజీలీ అడ్రస్ అవుతారు. అవును, ఎఫెక్టివ్ గా ఉంటాయి. బట్ మిగతా 690 వాటికి దే స్టిల్ నో ప్రాపర్ అడ్రస్ చేయడానికి మెకానిజం ఏమీ లేదు. వార్బర్గ్ ఎఫెక్ట్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్, రూట్ కాజ్ ఆఫ్ ది మేము నమ్మే సిద్ధాంతం, టెర్మినల్ ఇల్నెస్ లాంటివి వాటికి. అంటే వాటికి మైటోకాండ్రియా ఇంపేర్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. బికాస్ ఆ పాత్వే ఏదైతే తిన్న ఆహారం నుంచి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుందో, ఆక్సిడేటివ్ ఫాస్ఫోలిరేషన్ అనే ఒక ఆక్సిజన్ డిపెండెంట్ ప్రక్రియ ద్వారా అది చేసుకోలేదు, మైటోకాండ్రియా చెడిపోయింది కాబట్టి. సో ఇట్ విల్ షిఫ్ట్ ద పాత్వే టు ఏరోబిక్ గ్లైకాలిసిస్ అనే పాత్వేకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మళ్ళీ దానికి కావాల్సిన ఫ్యూల్ అందటానికి 200 రెట్లు గ్లూకోజ్ కావాలని అంటారు. బట్ అంత గ్లూకోజ్ అందనివ్వకుండా మనం ఆపగలిగితే చాలా వరకు వాటి మెటాస్టాసిస్ స్ప్రెడ్ అవ్వటాన్ని మనం అరికట్టగలం. సో కాబట్టి దాన్ని మార్చాలి. అది మనకంటే తెలియగలది అనేది అందరు పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పేది. మీరు ఇది ఇవ్వకపోతే ఇంకో అమినో యాసిడ్ నుంచి తీసుకుంటుంది, అది ఇవ్వను, ఇంకొక ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ నుంచి తీసుకుంటాను, సరే అది కూడా ఆపేస్తాను, నువ్వు ఫ్యాట్ పెడితే ఫ్యాట్ నుంచి కూడా మార్చుకుంటుంది. ఎస్, టు అన్ ఎక్స్టెంట్ మీరు ఏదైనా తినేయండి అని వాళ్ళు చెప్తున్న దానికి వెనకమాల వాళ్ళ లాజిక్ అట్లాగే ఉంది. కానీ ఫర్ మీ 200 times మోర్ గ్లూకోజ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? ఒక స్టేజ్ దాటిన తర్వాత, బాడీలో ఉన్న గ్లూకోజ్ అంతా వాడుకున్న తర్వాత. అంటే మేము ఆ థెరపీస్ ఏటిని అబ్జెక్ట్ చేయం. వీ హ్యావ్ టు హోలిస్టిక్లీ ఇంటిగ్రేటెడ్లీ వాళ్ళ విధానంలో వాళ్ళు చేస్తూనే ఫుడ్ ఆహార నియమాల్లో కొంత నియమం రెస్ట్రిక్షన్స్ మనం పెట్టగలిగితే విన్ విన్ సిచ్యువేషన్లో రిజల్ట్ వస్తుంది అనేది మేము గత 5 సంవత్సరాలుగా నమ్ముతున్న సిద్ధాంతం. ఆహార చికిత్సా విధానం అని అంటున్న తప్పు. రెస్ట్రిక్ట్, వాటికి ఇంధనం అందనివ్వకుండా ఆపటం మా బాధ్యత. బయట నుంచి డైరెక్ట్ గా వాటిని చంపటం ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు. దానికి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ దానికి ఉన్నాయి. మాల్ ఫంక్షనింగ్ సెల్స్ తో పాటు పెరిఫెరియల్ హెల్దీ సెల్స్ కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇమ్యూనిటీ పడిపోతుంది. సో అగైన్ మళ్ళీ ఈవెన్ దట్ టెర్మినల్ ఇల్నెస్ కూడా రూట్ కాజ్ నేను 200 times మోర్ గ్లూకోజ్ కావాలి, షుగర్ హంగర్, గ్లూకోజ్ హంగర్ అంటారు. డాక్టర్ ఓటో వార్బర్గ్ అనే పెద్ద ఆయన దీనిని ఆవిష్కరించారు. సో ఆ ఫిలాసఫీని కూడా మేము నమ్ముతాం. కాబట్టి మన ఆహార నియమ విధానాల్లో చిన్న చిన్న మార్పులు స్ట్రిక్ట్ గా పాటించమని చెప్తూ, వాళ్ళ అలోపతి వైద్య విధానాన్ని ఆపమని చెప్పకుండా, ఎస్పెషల్లీ అది క్రిటికల్ కేసు కాబట్టి దాన్ని ఆపకుండా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తూ, సపోర్టివ్ గా మా సప్లిమెంటరీ ప్రోటోకాల్ తో పాటు ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్లూకోజ్ లేకుండా ఉండాల్సిన ఎలా తీసుకోవచ్చు, బిఎంఆర్ మీ బేసల్ మెటబాలిక్ రేట్ కట్ అవ్వకుండా, అట్ ద సేమ్ టైం బరువు తగ్గకుండా, ఆహారంలో ప్రోటీన్ బ్యాలెన్స్డ్ గా తీసుకుంటూ, కాంప్లెక్స్ కార్బ్ తీసుకుంటూ, హెల్దీ ఫ్యాట్ కొద్ది మోతాదులో తీసుకుంటూ, ఫైబర్ రిచ్ గా ఉంటూ, బరువు తగ్గకుండా ఉండాలి. అక్కడ మేజర్ స్ట్రిక్ట్. ఎప్పుడైతే మీరు బరువు పెరుగుతున్నారో జబ్బు తగ్గుతానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ ఇన్ ఎనీ కేస్ యూఆర్ టేకింగ్ ది ట్రీట్మెంట్ త్రూ అలోపతి. కాబట్టి ఒకప్పుడు 5% కూడా ఉండేది కాదు ఛాన్సెస్. ఇవాళ ఆ టెర్మినల్ ఇల్నెసెస్ కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% సర్వైవల్ రేట్ ఉంటుంది. రైట్ సార్, అలా మీరు చాలా చూసుంటారు. మీ 5 సంవత్సరాల్లో దాదాపుగా నేనే ఒక 500 మందిని చూసుంటాను.
బాగా తగ్గి ఇప్పటికీ హాయిగా ఉంటున్న వాళ్ళు. ఇప్పటికీ హాయిగా ఉంటున్నవాళ్ళు. ఐ ఆల్వేస్ అడ్వకేట్ ఓన్లీ సెల్ హెల్త్ డైటరీ ప్రోటోకాల్తోనో సప్లిమెంటరీ ప్రోటోకాల్తోనో అది తగ్గిపోతుంది కాదు. ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ సపోర్టివ్ మెకానిజం అవును. టు వాట్ ఎవర్ ద అలోపతిక్ ట్రీట్మెంట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ గెటింగ్ ఇట్ డన్. రైట్ సార్. ఇప్పుడు చాలా మందికి కొన్ని డౌట్స్ ఏంటంటే, నేను చాలా తక్కువ తింటున్నాను, నేను ఎందుకు ఓవర్ వెయిట్ అయిపోయాను, నాకెందుకు ఈ జబ్బు వచ్చింది, నేను ఇంతే కదా తింటున్నానని చూపిస్తారు. ఇంత పెరుగన్నో ఇంత పప్పు అన్నో ఇంతే కదా. అంతే తింటున్నారు. అయితే వాళ్ళకి ఏదైనా ఇంటర్నల్ ఇష్యూ, థైరాయిడ్ ఇష్యూ అయితే ఉండాలి. అదర్వైజ్ వాళ్ళు తింటున్నది ఏంటి, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దే ఆర్ ఈటింగ్ అనేది కూడా చూడాలి. నేను రోజుకు ఒక ప్యాకెట్ చిప్సే తింటానండి, ఇంకెంతకంటే ఎక్కువ తినండి అంటే మీరు టేకింగ్ ఆల్మోస్ట్ 100 రోజులు సరిపడా గ్లూకోజ్ మీరు ఒక ప్యాకెట్ చిప్స్లోనే తినేస్తున్నారు. అండ్ హెల్దీగానే తింటున్నాను నేను అన్నా కూడా ఇవాళ క్వాలిటీ న్యూట్రియంట్స్ ఉండట్లేదు. సో వెన్ యూఆర్ బీయింగ్ ఒబేస్, అన్లెస్ దేర్ ఇస్ మోర్ గ్లూకోజ్ ఇన్ ద బాడీ, మీరు ఒబేస్ అవడానికి అవకాశం లేదు, అన్లెస్ యువర్ థైరాయిడ్ ఇష్యూ ఉంటే తప్పితే. సో అది ఆ తిన్న కొంచెం కూడా వంట పట్టేటప్పుడు ఎక్కడో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం మీరు చెప్పారు. కన్వర్షన్ అవ్వట్లేదు. అది స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసి రక్తంలో పంపట్లేదా, పంపిన రక్తాన్ని శరీరం వాడుకోలేకపోతే, సెల్స్ వాడుకోలేకపోతున్నాయా, లేదా వాడుకున్న తర్వాత మిగిలిపోయిన గ్లూకోజ్ ని లివర్ ఫ్యాట్ గా మార్చట్లేదా. ఇవన్నీ న్యాచురల్ హ్యూమన్ బాడీలో మెకానిజం ఎంత బ్రహ్మాండంగా డిజైన్ చేయబడింది కదా. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ న్యాచురలీ అన్లెస్ యూ డూ సమ్ అబ్యూజ్మెంట్ టు ద బాడీ. మీరు ఆ అబ్యూస్ ఏం చేస్తున్నారు అనేది చెప్పకుండా నేను ఇంతే తింటున్నాను అంటే కుదరదండి. అలాగే సార్, చాలా మందికి ఉండే ఒక ప్రశ్న, మీరు చెప్పారు చాలా సార్లు, 11 HbA1c ఉన్న వాళ్ళు మీ దగ్గర 2-3 నెలలు మీ ప్రోటోకాల్స్ ఫాలో అయిన తర్వాత అది చాలా రీజనబుల్ గా 6కు రావడం, 6.5కి రావడం అని. 11ది 6, 5.4కు రావడం ఈ మధ్య విశేషమే కానీ, HbA1c 16.8 ఉన్నది కూడా 120 days లో 5.9కి వచ్చింది కేసులు. మీకు టెస్ట్ మోనియల్ పంపిస్తాను. 10, 11 ఉన్నాయి, 5.5కి 6కి రావడం అనేది ఒక 1000 టెస్ట్ మోనియల్స్ ఇవ్వగలరు. థైరాయిడ్ ఫర్ ఎగ్జాంపుల్ 23 ఉందాం, నిన్న కాదు మొన్న 3 రోజుల నాటి చూశాను, 23.3 TSH ఉంది, అది 4 ఉండాల్సింది. అండ్ విదిన్ 45 days అస్టానిష్డ్ హౌ ఇట్ కేమ్ డౌన్ టు 4.3. వాట్ వాస్ ద మిస్టేక్ దే వర్ డూయింగ్ సార్? ఏం తప్పు చేస్తున్నారు వాళ్ళు? అంతకు ముందు మీ దగ్గరకు వచ్చాక ఏమేమి కరెక్షన్స్ అయ్యాయి? అంతకు ముందు వాళ్ళు తప్పు చేయటం కాదు, అదో థైరోనార్ మీద టాబ్లెట్ వేసుకుంటున్నారు, బట్ తింటాం అంతా సింపుల్ కార్బ్సే తింటున్నారు. అది అండ్ డైటరీ రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. సప్లిమెంట్ సిలీనియము, జింక్, అయోడిన్ డెఫిషియన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనింగ్. అవి డెఫిషియెంట్ గా ఉన్నప్పుడు కూడా థైరాయిడ్ ఫంక్షన్ అవ్వదు. మన దగ్గర ఉన్న సప్లిమెంట్ వలన సెల్ రిచ్ అని సెలీనియం, జింక్, అయోడిన్ కలిపిన సప్లిమెంటేషన్ తో, అట్లాగే ఫ్లాక్స్ సీడ్ నుంచి ఆయిల్ తీసిన సప్లిమెంట్స్, ఇట్లా కొన్ని సప్లిమెంటేషన్స్ తో పాటు న్యూట్రిషనల్ రెస్ట్రిక్షన్స్ చేసుకుంటూ, అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కేస్. 23 to 4.3 నేను చూసినట్లు అస్టానిషింగ్ కేస్. బట్ నార్మల్ గా 6, 6.7 అట్లా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉన్నది, అది నార్మల్ రేంజ్ లోకి రావడానికి మనం 100 రోజుల్లో కొన్ని వందల 1000 టెస్ట్ మోనియల్స్ అని ఇవ్వగలం. అండ్ ఫ్యాటీ లివర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే ముందు చూసి వచ్చాను, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ లో ఉన్న అతను విదిన్ 30 days గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ లోకి వచ్చాడు. 13.1 సెంటీమీటర్ లివర్ సైజు, ఇట్ వాస్ 17 point something. సో ఫ్యాటీ లివర్ కూడా ఇంత ఈజీగా మనం అడ్రస్ చేయగలుగుతున్నాం. నెంబర్ గేమ్ చెప్తానికి మ్యాజిక్ ఫిగర్స్ చెప్పట్లేదు. దే ఆర్ ఆల్ సపోర్టెడ్ బై రిపోర్ట్స్, టెస్టిమోనియల్స్. అయితే సార్, చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, నాకు మళ్ళీ వస్తుందా, తగ్గిపోతుందా ఒకసారి? సప్లిమెంటేషన్ అవసరం ఖచ్చితంగా ఉంటుంది అనడానికి మా సెల్ హెల్త్ లో ఎందుకంత డ్రాస్టిక్ గా తగ్గుతుంది. లూపస్ అంటాం, ఫేమస్ హీరోయిన్ సమంత గారికి వాళ్ళకి వచ్చిన మయోసైటిస్, దాన్ని తగ్గించడం కూడా మా దగ్గర చాలా కొన్ని 100 మందికి తగ్గించాము అని గర్వంగా చెప్పగలం. ఇప్పుడు 30 EF హార్ట్ రేట్, పంపింగ్ రేట్ EF అంటాం కదా, 30 ఉన్నదాన్ని విదిన్ 30 days లో 61. మీకు రిపోర్ట్స్ ఇప్పుడు ఇక్కడ మీకు డిస్ప్లే కూడా చేసుకోండి. 30 నుంచి 61కి 1 month లో పెరిగిన కేసెస్ మన దగ్గర ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బికాస్ అల్టిమేట్లీ ఐ బిలీవ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ డిసీజ్. సో సెల్ మాల్ ఫంక్షన్ కరెక్ట్ చేస్తూ ఉండాలి, అండ్ 100 రోజుల పాటు ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి. టేక్ ఆల్ ద ప్రివెంటివ్ మెజర్స్ అన్ని తీసుకోవాలి. ఒక్క సప్లిమెంట్ తీసుకుంటే పని అయిపోతుంది అని మీరు అడిగారని నేను చెప్పానని కొంతమంది కామెంట్ సెక్షన్ లో పెడుతున్నారు. దట్స్ ఆల్సో నాట్ కరెక్ట్. ఒక సప్లిమెంట్ వాడితే షుగర్ తగ్గిపోతుందని మీరు నన్ను అడిగారా, నేను చెప్పానమ్మా ఇప్పుడన్నా. ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్ సప్లిమెంట్ వీ మైట్ హావ్ డిస్కస్డ్. అంతే కదా, అంతే. సో హౌ ఇట్ విల్ హెల్ప్స్ చెప్పాం. టోటల్ హోలిస్టిక్లీ అసలు ఎసెన్షియల్ కిట్ లేకుండా సెల్ హెల్త్ లో ఏ జబ్బు తగ్గదు అనేది వాళ్ళు క్లారిటీగా చెప్పేస్తున్నాను. మైక్రో న్యూట్రియంట్స్ లేకుండా హౌ కెన్ యువర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ బి కంట్రోల్డ్? ఆక్సిడేటివ్ స్ట్రెస్ కంట్రోల్ లేకపోతే ఫ్రీ రాడికల్స్ నిరంతరం దాడి చేస్తాయి. ఆ ఫ్రీ రాడికల్స్ దాడి చేయడం వల్లే కదా జబ్బులు ఎన్నో వస్తున్నాయి.
అవును. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాం, ఆర్ఓఎస్. అవి కంటిన్యూస్గా దాడి చేయడం వల్ల అన్ని కణాలు జబ్బు కణాలుగా మారుతున్నాయి. వాటిని కట్టడి చేయాలంటే మైక్రోన్యూట్రియన్స్ ఆవశ్యకత చాలా అవసరం ఉంది. లేకపోతే ఆక్సిడేటివ్ స్ట్రెస్లోకి వెళ్తున్నారు. లోపల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్, బయట ప్రపంచంలోనూ మీకు మెంటల్ స్ట్రెస్, అచ్చంగా స్ట్రెస్లో పడి బతికేస్తున్నప్పుడు మీరు ఎట్లా తట్టుకోగలుగుతారు? అందుకని ఎసెన్షియల్ కిట్ లేకుండా, ఎసెన్షియల్ కిట్ అంటే ఇంక్లూడింగ్ విటమిన్స్, మల్టీవిటమిన్, ఒమేగా, సీబక్తాన్ ఆయిల్ క్యాప్సూల్స్, బ్లాక్ సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్, ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్, గట్ హెల్త్ కావాల్సిన పౌడర్ సపోర్ట్ తో పాటు ఒమేగా 3 ఉంటుంది. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేయడానికి కూడా మనం షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ తీసుకొస్తాం, ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ ఇస్తాం, కోఎంజైమ్ క్యూటెన్ ఇస్తాం. ఆల్ దీస్ కంబైన్ టుగెదర్ మీరు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బయటపడగలుగుతారు. సో ఎనీథింగ్, any problem element, as I said, it is because of cell malfunction. Any ailment starts with free radicals winning over the body. అది గెలవకుండా ఆపాలంటే, దాంతో నిరంతరం దాడి చేయాలంటే, ఆక్సిడేటివ్ స్ట్రెస్ లోకి వెళ్లకుండా ఉండాలంటే మైక్రోన్యూట్రియన్స్ ఆవశ్యకత ఎంతో ఉంది. సో మైక్రోన్యూట్రియన్స్ ఆర్ ద ప్రైమరీ ఫ్యూయల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎయిల్మెంట్. ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా కూడా మైక్రోన్యూట్రియన్స్ ఆవశ్యకత ఇప్పటికీ ఉంటుంది. దే ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఫుడ్ లో అంత క్వాలిటీ న్యూట్రియంట్స్ దొరకట్లేదు కాబట్టి వాళ్ళు ఈ ప్రాబ్లం. చాలా మంది ఇది కూడా అడుగుతున్నారు సార్, మాకు ఫుడ్ లో వచ్చేస్తుంది కదా, నేను నారింజకాయ తినేస్తా, రోజు పసుపు వేసుకుని నేను ఏదో చేస్తాను, చారులో పసుపు వేస్తాం కదా, సరిపోదా అని మీరు ఒకసారి చెప్పారు. అంటే మనకు కావాల్సిన పసుపు ఎంత బాడీలో? కుర్కుమిన్ ఎంత కావాలి? 5 గ్రాముల కుర్కుమిన్ కావాలంటే మీకు 300 గ్రాముల పసుపు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే కానీ రాదు. మీరు 300 గ్రాములు కనీసం 3 నెలలు పడుతుంది వాడటానికి. చిటికుడు పసుపు వేస్తే అయిపోతుంది, అవ్వదు కదా. And what kind of pasupu is that also? We have to see the quality of that pasupu today available. So quality of raw material available, quality of food available, quality nutrients ఉండట్లేదు కాబట్టి మనం ఒరిజినల్ సోర్స్ నుంచి రా మెటీరియల్ సోర్స్ చేసుకున్నాం. దాని నుంచి మనం బయో అవైలబిలిటీ పెంచుకోవడం కోసం కావాల్సిన టెక్నాలజీస్ను వాడి మన సప్లిమెంటరీ రూపంలో ఈ న్యూట్రియంట్స్ని ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసి సప్లిమెంటరీ సపోర్ట్ని తీసుకొచ్చి ఇస్తున్నాం. కాబట్టి ఒక్క సప్లిమెంట్ వాడితే పని అయిపోతుంది ఇలాంటి అపోహల నుంచి ఇవాళ అందరికీ దూరంగా ఉండమని చెప్తున్నాను. కొల్లాజన్ వాడమన్నాం. కొల్లాజన్ ఎంతో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. లాస్ట్ 2-3 months నుంచి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ పొజిషన్లో ఉంటున్నాం మేము. బట్ కొల్లాజన్ ఈజ్ వెరీ గుడ్ నాట్ ఓన్లీ ఫర్ స్కిన్, ఆన్ హెయిర్ అండ్ నెయిల్. ఇట్స్ ఆల్సో గుడ్ ఫర్ మజిల్, జాయింట్ హెల్త్ అండ్ హార్ట్ హెల్త్ ఆల్సో. అది ఒక్కటే వాడితే సరిపోతుందా, నా హార్ట్ అంతా నీట్గా ఉంటుందా అంటే దట్ ఈస్ ఎ సబ్స్టిట్యూట్. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ కిట్టే కానీ అంతే. ఓన్లీ కొల్లాజన్ మిగతాదంతా నేను ఇష్టం వచ్చినట్టు చేసేస్తాను అంటే అవ్వదు కదా. అంతే కదా సార్. అబ్యూస్ చేయకూడదు ముందు బాడీని. అబ్యూస్ చేసేసావు, దాన్ని రెక్టిఫై చేయడానికి, రిపేర్ చేయడానికి 100 రోజులు సమయం మాకు ఇవ్వు. వీల్ అలౌ యూ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ రెక్టిఫైడ్. మళ్ళీ రాకుండా చూసుకోవాలి, మళ్ళీ రాకుండా ఉంటుందా అని ఇందాక మీరు అడిగారు. మాట మాలితే వచ్చి మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మేము తగ్గించి పెడుతున్నాం కాబట్టి మళ్ళీ రాదా అని అడుగుతున్నారు. వాళ్ళు తగ్గించరైనా అక్కడ అడగట్లేదు అక్కడ. సో సిమ్టమ్ అడ్రసింగ్ మెకానిజం మనది కాదు, రూట్ కాజ్ అడ్రసింగ్ మెకానిజం. ఆర్గన్ని ట్రీట్ చేయడం కంటే సెల్యులర్ లెవెల్లో కరెక్ట్ చేయడం ఇంపార్టెంట్. దట్స్ మోర్ ఇంపార్టెంట్ అని మాకు భావించే ఫ్రెటర్నిటీ మాది. దానికి మాకు మినిమం 42 రోజులు, అవసరమైతే 100-120 రోజులు కూడా సమయం కావాలి. అంత సమయం మీరు మాకు ఇవ్వడానికి మీ దగ్గర సమయం లేదు. తర్వాత ఇప్పుడు ముదిరిపోయిన తర్వాత ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదని అప్పుడు బాధపడతారు. సంవత్సరానికి ఒక 42 రోజులు మీ ఆరోగ్యం కోసం మా దగ్గర సమయం కేటాయించలేరా అనేది నా విన్నపం. అది కూడా చేయలేనన్నప్పుడు మనం ఇంకా ఏం చేయగలం అని చెప్పాను. మీరు చాలా సైంటిఫిక్ గా, రీజనబుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ రవికుమార్ గారు. సో మొత్తానికి అయితే మూలంలోకి వెళ్ళి ఆ విషయం ఏంటో శోధిస్తేనే సింపుల్ ఎయిల్మెంట్స్ మొదలుకొని వెయిట్ గెయిన్ లాంటి చిన్న చిన్న సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మొదలుకొని క్యాన్సర్, ఇంకా పెద్ద పెద్ద దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వాళ్ళకు కూడా మీరు పరిష్కారాలు, రెమిషన్ చూపించగలిగారని చెప్తున్నారు ఈ గత ఇన్నేళ్ల మీ ప్రయాణంలో. కాఫ్ టు క్యాన్సర్ అంటాను మా ప్రాస కోసం అనాలి కాబట్టి. బట్ ఎనీ ఎయిల్మెంట్ కెన్ బి అడ్రస్డ్ బికాస్ వీఆర్ అడ్రసింగ్ ద రూట్ కాజ్ ఫస్ట్, స్టార్టింగ్ విత్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ. అండ్ దెన్ సెల్యులర్ లెవెల్లోకి వెళ్తున్నాం, సెల్ లోపల ఉన్న మైటోకాండ్రియల్ లెవెల్లోకి వెళ్తున్నాం, ఆటోఫేజీ చెప్తున్నాం, హెల్దీ సెల్స్ విల్ ఈట్ ద డెడ్ సెల్స్ అనే కాన్సెప్ట్లో ఉంటున్నాం. మాల్ ఫంక్షనింగ్ సెల్స్ని కూడా బ్రేక్ డౌన్ చేయగలిగే కెపాసిటీ హెల్దీ సెల్స్ ఉంటుంది వెన్ యూ కీప్ దెమ్ ఆన్ స్టార్వింగ్ ఫర్ అట్లీస్ట్ 16 to 8 hours అంటున్నాం. సో దేర్ ఆల్ న్యాచురల్లీ నోబెల్ ప్రైజ్ పొందిన మెకానిజమ్స్ ఇవన్నీ నేను చెప్పేవి. ఆ జపనీస్ సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కదా ఆటోఫేజీకి. మరి క్రిస్టియన్ దుబే అని బెల్జియన్ సైంటిస్ట్కి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కనిపెట్టినందుకు ఆయన ప్రమాణంగా పొగుడుతున్నారు కదా. 12 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కే అంత ఎఫెక్టివ్గా ఉంటుందని ఆయన చెప్పారు. 18 hours చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని ఏం చెప్పారు. లంకణం పరమశుధం మన తాత ముత్తాతల నుంచి చెప్తానే ఉన్నారు. దానినే కదా, మేమే కొత్త ఏమి కనిపెట్టట్లేదు కదా. ఆల్రెడీ కనిపెట్టిన వాటిని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చి సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తూ వాడుకోమంటే
అర్థమైపోయిన తర్వాత ఒక సప్లిమెంట్ సరిపోతుంది, నేను ఇది ఒకటి వేసుకుంటే షుగర్ తగ్గిపోతుందా, మొన్న ఎప్పుడే స్వప్న గారు చెప్పారు ఒకటి వేసుకుంటే తగ్గిపోతుందంట. ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఆ క్లారిటీ వాళ్ళు మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అనేది నా ఉద్దేశం. చాలా అవసరం సార్. ఐ థింక్ ఇది ఒక హాలిస్టిక్ విధానం, వైద్య విధానం. ఈ విధానంలోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దీక్షగా చాలా కమిట్మెంట్తో వాళ్ళు పాటిస్తేనే వాళ్ళకి అలాంటి రిజల్ట్స్ వస్తాయి. అండ్ అలాంటి తగ్గిన ఎన్నెన్నో కేసులు టెస్టిమోనియల్స్ మేము చూసాం, మీరు రాబోయే రోజుల్లో కూడా చూపించబోతున్నారు మాకు, టు రీఅష్యూర్ ద వరల్డ్ దట్ దిస్ మెథడాలజీ ఈజ్ అవైలబుల్. ఆల్మోస్ట్ 80,000 ప్లస్ మనుషుల్ని పేషెంట్స్ అన్న కానీ ఇబ్బందులతో ఉన్న వాళ్ళు మన దగ్గరికి ఇప్పటి వరకు వచ్చారు. వెరీ సూన్ మనం విల్ క్రాస్ దట్ 1 lakh barrier ఆల్సో. విల్ అచీవ్ దాట్ వెరీ సూన్, ఐ థింక్ విదిన్ దిస్ కపుల్ ఆఫ్ మంత్స్. సో ఇంతమందికి ఇంత చక్కగా న్యాచురల్లీ ఆరోగ్యం అందుతున్నప్పుడు ఇది చాలా ఖరీదంట, చాలా ఎక్స్పెన్సివ్ అంట. ఇది కామెంట్స్లో కొంతమంది మేబీ మనకి విధానం గిట్టని వాళ్ళు పెడుతున్నారో అని తెలియదు కానీ హౌ ఎక్స్పెన్సివ్ ఈజ్ దిస్ అండి. నెలకు 10,000 రూపాయలు పెట్టుకోవాలి, మీకు ప్రాబ్లంతో వచ్చారు కాబట్టి పెట్టుకోవాల్సి వస్తే పెట్టుకోరా. అదే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోతే అమాంతం 5 లక్షలు బిల్లు వస్తే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు అది కావాలా? అక్కడ దాకా వెళ్లకుండా ఆపటానికి మేము చేసే ప్రయత్నం అర్థం చేసుకోలేకపోతున్నారా? అలోపతిని తప్పు పట్టట్లేదు, ఎమర్జెన్సీకి అలోపతియే ప్రాణం, అలోపతియే దేవుడు, అక్కడికి వెళ్లాల్సిందే. అక్కడ దాకా వెళ్లకుండా ఉండటానికి చేసే ప్రయత్నమే సెల్ హెల్త్ విధానం అని నేను చెప్తున్నాను. అంతే కదా సార్. ఐ థింక్ ఈ పాటికి బాగా బోధపడింది చాలా మందికి. చాలా మంది నాకు పర్సనల్ గా ఫోన్ చేసి కూడా అడిగారు. నేను కూడా స్వయంగా నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో అసలు ఈ ప్రోటోకాల్స్ ఏమిటి, దీని సైన్స్ ఏమిటని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను కాబట్టి ఈ సిరీస్ చేయడం ఐ థింక్ ఇట్స్ వెరీ ఎన్రిచింగ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ సార్, ఇంక్లూడింగ్ మీ. సో తప్పకుండా ఈ రూట్ కాజ్ గురించి ఆలోచించి ఇకపై ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ దాకా వచ్చి అసలు ఏమిటి కారణం అని తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రేక్షకులు చేస్తారని మేము అనుకుంటున్నాం. ఏ మందు వాడాలి అని అడగకండి, ఇది నాకు ఎందుకు వచ్చింది, సెల్యులార్ డిస్ట్రెస్ ఎందుకు జరుగుతుంది అని అడిగితే దానికి సమాధానం చెప్పగలిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అనేది నా ఉద్దేశం. మా దగ్గర టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ మీకు రూట్ కాజ్తో సహా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇది సమస్య అర్థమయ్యేలాగా చేసి మిమ్మల్ని ఇంటికి వెళ్ళి ఒక డాక్టర్ లాగా మిమ్మల్ని మీరు చూసుకునే విధంగా మీకు అర్థమయ్యేలాగా ఉన్న ఆయుధాలన్నీ మీ చేతిలో పెట్టి పంపుతారు కాబట్టి తర్వాత మళ్ళీ సమస్య వచ్చినా కూడా మళ్ళీ మా దగ్గర రాక్కర్లేదు. యు నో వాట్ టు డూ. కరెక్ట్ సార్. తప్పకుండా. ఐ థింక్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది నాతో, ఇంక్లూడింగ్ ప్రముఖ నటి జయలలిత గారు, చాలా గొప్పగా చెప్పారు ఆవిడ ఎక్స్పీరియన్స్ ని. అది మేము ప్రేక్షకులకి విడిగా వీఆర్ షోయింగ్ ఇట్ టు దెమ్, చూపించాము గతంలో, మళ్ళీ చూపించబోతున్నాం ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటని చెప్పి. సో డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ ఫర్ అ వండర్ఫుల్ సిస్టమ్ యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. ఈ రూట్ కాజ్ మెథడ్తో, మైటోకాండ్రియా సపోర్ట్తో మన బాడీని మనమే ఎలా హీల్ చేసుకోవచ్చు అని చెప్పి, అండ్ అలాగే ఈ న్యూ పాసిబిలిటీని అందరూ చూసి ఆరోగ్యకరమైన జీవన శైలిలోకి వెళతారని మేము ఆశిస్తున్నాం. వి వాల్యూ యువర్ టైమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.